ప్రార్థన చేయడానికి మనం ఉపక్రమించేటప్పుడు వెళ్ళి మోకాళ్ళు వేయగానే నడిపింపు రాదు. అప్పటిదాకా మనసు అటు ఇటు కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. దీపం కానీ గాలికి అటు ఇటు కదిలినట్టు కదులుతూ ఉంటుంది. అలాంటి ద్వంద్వ వైఖరిలో లేదా రెండు విధాలైనటువంటి తలంపుల్లో గలిబిలిగా ఉన్నప్పుడు మనం ప్రార్థనకు ఉపక్రమించకూడదు. అందుకే నా అలవాటు ఏంటంటే, ప్రార్థన చేయడానికి నేను వెళ్ళినప్పుడు వెంటనే పోయి మోకాళ్ళు వేసి డింగు డింగుమని ప్రార్థన చేయను. ముందు మౌనంగా కూర్చుంటా కాసేపు. అది నా పద్ధతి, నా అలవాటు. వెళ్ళి మౌనంగా కాసేపు కూర్చున్నప్పుడు అటు ఇటు గలిబిలిగా ఉన్న మనస్సు ప్రశాంతతలోకి వచ్చింది. దాన్ని మనోనిదానం అంటారు. మనస్సు తొందరలలో ఉండి ప్రార్థన చేయడానికి ఏకాగ్రత కుదరదు. మీకు ఉపయోగపడే విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. భక్తి సాధనకి మీకు తోడ్పాటుగా ఉండేటువంటి విషయాలని చెప్తా. మీరు కూడా ప్రార్థనకి వెళ్ళి ఉపక్రమించినప్పుడు వెంటనే మోకాళ్ళు వేసి వెంటనే దేవుణ్ణి అడగటం మొదలుపెట్టను. ముందు ప్రశాంతంగా కూర్చుంటాను. ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలన్నా ముందు మనోనిదానం అనేది అవసరం. మనసు గలిబిలిగా ఉండి అటు ఇటు తిరుగులాడుతూ తొందరలుగా ఉంటే మనకి ప్రార్థనలో ఏకాగ్రత కుదరదు. ఆ ప్రార్థన కూడా మనకు సంతృప్తికరంగా ఉండదు. కాబట్టి ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే గుర్తు కూడా రాసుకోండి, తప్పేం కాదు. ఎప్పుడైనా సరే దేవునితో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు, ప్రార్థనలో దేవునితో సంభాషించడానికి వెళ్ళినప్పుడు మొట్టమొదట చేయాల్సిన పని ఏంటంటే మనోనిదానం. అంటే మనస్సు తొందర లేకుండా ప్రశాంతంగా దేవుని మీదకి వెళ్ళేటట్లు ముందు బ్యాలెన్స్ చేయాలి. అది నువ్వు వెళ్ళి మోకాళ్ళు వేయగానే కనెక్ట్ అవుతావు. ఎప్పుడో అరుదుగా అలా కనెక్ట్ అయ్యిద్ది. ఎక్కువ శాతం వెళ్ళి కాసేపు మౌనంగా కూర్చొని దేవుని తలంపులు, దేవుని ఆలోచనలు, దేవుని ప్రపంచంలోకి వెళ్ళిపోవాలి. అప్పుడు నీకు ఆ ఏకాగ్రత కుదిరిద్ది. సో దాన్ని మొట్టమొదట చేసే ప్రక్రియని మనోనిదానం అంటారు. ఇప్పటివరకు మీకు అలవాటు లేకపోతే ఇక నుంచి అలవాటు చేసుకోండి. ప్రార్థన అనే ప్రక్రియ హడావుడిగా హర్రిబర్రిగా చేసేది కాదు. అది దేవునితో సంభాషించడానికి మనం వెళ్తున్నాం కాబట్టి ప్రశాంతంగా జరగాల్సినటువంటి ప్రక్రియ. కాబట్టి మొదటి విషయం మనోనిదానం. అలా మనస్సు నిదానించినప్పుడు, ఇక దేవుని మీద మనకి ఏకాగ్రత కుదిరినప్పుడు, ఇక దేవుని తలంపులతో మన హృదయం నిండుతున్నప్పుడు, ఇక మనం దేవునితో మాట్లాడటం మొదలుపెట్టి సంభాషించే మాటల్లో మొట్టమొదట చేయాల్సిన పని ఏంటంటే మన దోషములను ఒప్పుకొనుట. రెండవది, ఎందుకంటే రక్షింపనేరకై ఉండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరకై ఉండునట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకును ఆయనకును మధ్యగా అడ్డుగా వచ్చాను గనుక మీరు మొర్రపెట్టినను ఆయన ఆలకింపకున్నాడు అనే మాట యెషయా గ్రంథము 59వ అధ్యాయం 1వ వచనంలో ఉంది. కాబట్టి ప్రార్థనకు ఉపక్రమించేవారు మొట్టమొదట చేయాల్సింది మనోనిదానం అయితే, రెండవదిగా చేయాల్సింది ఏంటంటే దోషముల యొక్క ఒప్పుకోలు. ఒకవేళ నువ్వు నీ అతిక్రమాలను ఒప్పుకోకుండా నువ్వు ప్రార్థన చేసావు అనుకో, ఆ ప్రార్థన కప్పు తగిలి కిందికి వచ్చినట్టు అది దేవుని చెంతకు చేరకపోవచ్చు. అందుకే ముందు దోషాల పరిహారం అనేది జరగాలి. అందుకే పాపపు ఒప్పుకోలు, దోషముల ఒప్పుకోలు అనేది రెండవదిగా జరగాలి. అప్పుడు మన ప్రార్థన దేవుని చెంతకు చేరిద్దని యెషయా గ్రంథం 59 చెప్పింది, నేను కాదు. ఒకసారి చూసుకోవచ్చు మీరు బైబిల్లో. రక్షింపనేరకయున్నట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను, కాబట్టి మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. అది లెక్క. మన ప్రార్థన దేవుడు ఎందుకు ఆలకింపడు అంటే, మన దోషములు, మన పాపములు ఆయన ముఖమును మనకు మరుగు చేశాయి, మనకి ఆయనకి మధ్య అడ్డుబండగా వచ్చాయి. కాబట్టి ప్రార్థించేటప్పుడు మనం అతిక్రమాలను ఒప్పుకున్నప్పుడు, క్షమాపణ కోరుకున్నప్పుడు, మారు మనసు పొందినప్పుడు, దిద్దుబాటు చేసుకోవడానికి నేను సిద్ధమవుతున్నాను తండ్రి, నేను నా వంతు ప్రయత్నం నేను చేస్తాను, చెడుతనం చేయకుండా, నా వల్ల పొరపాట్లు మళ్ళా జరగకుండా నేను జాగ్రత్త పడతాను అని దేవునితో మనం ఒప్పుదల చేసుకున్నప్పుడు ఆయన మన అతిక్రమ దోషాలను పరిహరిస్తాడు. ఆ మాట బైబిల్లో అనేక చోట్ల రాయబడి ఉంది. సామెతల్లో అంటాడు, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు కానీ
వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును అని ఉంది. అలాగే మొదటి పత్రిక, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం ఇలా చెప్తుంది: మనము పాపము లేని వారమని చెప్పుకునే ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యం ఉండదు. తర్వాత మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల అద్దుగద్దుగా మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఇప్పుడు ఏం జరగవలసి ఉంది? పాపములను ఒప్పుకోవలసి ఉంది. ఒప్పుకున్నప్పుడు ఏం జరిగిద్ది? మన పాపములను ఆయన అడ్డు తొలగిస్తాడు, మన అతిక్రమములను పరిహరిస్తాడు, మనల్ని పవిత్రులుగా చేస్తాడు. అప్పుడు మన ప్రార్థన ప్రభు చెంతకు చేరిద్ది. ఒకటి, మన అతిక్రమములను దోషములను దేవుడు పరిహరించి మనల్ని పవిత్రులను చేయటం ద్వారా. రెండవది, ప్రార్థన ముగింపులో ఇవన్నీ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఇంకా నా విషయంలో నీకేదైనా అభ్యంతరం ఉంటే సరే, నన్ను పక్కన పెట్టు, నీ ప్రియకుమారుడైన యేసు నామమును బట్టన్నా నా ప్రార్థన అంగీకరించని మనం చివరిలో మెన్షన్ చేసేటువంటి యేసు నామాన్ని బట్టి కూడా మన ప్రార్థన తండ్రి యొద్దకు చేరుతుంది. సో ప్రార్థించడంలో మొట్టమొదటిది మనోనిదానం, రెండవది పాపపు ఒప్పుకోలు లేదా దోషములను ఒప్పుకొనుట. ఒప్పుకొని మన వంతు మనం దేవునికి చెప్పాలా, దేవా నేను పోరాడుతున్నాను, ఈ శరీరానుసారమైన క్రియలు నిన్ను అభ్యంతరపరుస్తున్నాయని నేను ఎరుగుదును, వాటి నుంచి విడుదల పొందడానికి, వాటి మీద జయం పొందడానికి నా వంతు పోరాటం నేను చేస్తున్నాను, నాకు సహాయం చేయి. మరి తెలిసి కొన్ని తెలియక కొన్ని నా వలన నువ్వేవో అభ్యంతరాలు ఎదుర్కొని ఉంటావు కనుక వాటి విషయంలో ఫలానాది నాకు గుర్తుంది, ఇదిగో ఫలానాది తప్పే, నన్ను క్షమించమని దేవునితో మనం ముఖాముఖి మాట్లాడుకోవచ్చు. అలా యథార్థ హృదయంతో దేవుని ముందు మనం ఎందుకు పాపం చేశాను ప్రభువా, అవతల వాళ్ళు తొందర పెట్టారు, లేకపోతే ఏదో తెలిసి తెలియకలేయా అనకూడదు. తెలిసే నేను తేడా పడ్డాను తండ్రిని యథార్థంగా ఒప్పుకోవాలి. నీ ప్రేమను చనువుగా తీసుకొని, చులకనగా తీసుకొని నేను బుద్ధిహీనమైన అడుగులు వేసాను తండ్రి, దయతో నన్ను క్షమించు, మరోసారి అలా జరగకుండా నా వంతు ప్రయత్నం నేను చేస్తాను నాయన, నా ఎందుకు కనికరపడని. అది చిన్న దోషమే కానీ పెద్దదైనా ఏదైనా సరే, నీ వలన ఒక అతిక్రమం జరిగినప్పుడు నువ్వు దాన్ని దేవుని ముందు యథార్థ హృదయంతో ఒప్పుకోవటం అనేది మంచి ప్రక్రియ. అప్పుడేం జరిగిద్దంటే, మనం ఒప్పుకొనిన అతిక్రమాలన్నిటిని కూడా ఆయన తన రక్తము చేత పరిశుద్ధపరుస్తాడు. కొంతమంది పొరపాటులో పడి దేవుని ముందుకు రావటానికి భయపడతారు, మొహం చెల్లదు, నేను తగిన వాడిని కాదు, తగిన దాన్ని కాదు అని దూరం అవుతూ ఉంటారు దేవునికి. అది తప్పు. దేవుని ముందుకు రాకపోతే నువ్వు పాపంలోనే నిలిచుంటావు, ఇంకా ఎక్కువ అయిపోద్ది. అట్లా కాదు, ఆయన వెలుగులోనున్న ప్రకారం మనము కూడా ఆయనతో పాటు వెలుగులోనున్న ఎడల, వెలుగులో నడచిన ఎడల ఆయనతో అన్యోన్య సావాసము గలవారం మగుదుము. అప్పుడు యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయునన్నాడు. ఆ మాట పైనే ఉంటుంది, 6వ వచనంలో ఉంటుంది. అదే మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము ఏదైనా గలవారమై అతిక్రమం జరిగినప్పుడు నువ్వు అతిక్రమాన్ని దేవుని ముందుకు వచ్చి ఒప్పుకోవాలి. ఆయన వెలుగులో నీ పాపములన్నీ బహిర్గతం అవుతాయి గనక నువ్వు ఒప్పుకోవాలి. అలా ఒప్పుకోకుండా నువ్వు చీకట్లోనే కూర్చొని దేవునికి దూరం అయిపోతే కరెక్ట్ కాదు కదా. కాబట్టి నువ్వు వెలుగులోకి రావాలి అంటే దేవుని ముఖకాంతిలోనికి రావాలి. వచ్చి ఆయన ముందు దోషాలు ఒప్పుకోవాలి. ఒప్పుకొని ఆయనతో నడవటానికి ఇష్టపడాలి. అప్పుడు యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. కాబట్టి రెండవది ఏంటంటే, మన దోషములను దేవుని ముందు ఒప్పుకొని మనం సరిదిద్దుకోవడానికి ఇష్టపడినప్పుడు దేవుడు దోషాలను పరిహరిస్తాడు కనుక మనం పవిత్రపరచబడతాం. అప్పుడు మన ప్రార్థన దేవుని చెంతకు చేరిద్ది. నువ్వు ఏదన్నా అడుగు, దేవుని ఏం మాట్లాడతావు దేవునితో, అవి నీ ఆత్మ సంబంధమైనవా, మనస్సు సంబంధమైనవా, శరీర సంబంధమైనవా, నువ్వు దేవుణ్ణి ఏం రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నావో, నువ్వు యాచించాలనుకుంటున్నావా, విజ్ఞాపన చేయాలనుకుంటున్నావా, ప్రభు చిత్తం నెరవేరినట్లు ప్రార్థించాలనుకుంటున్నావా, లేకపోతే ప్రభు చేసిన మేలులను బట్టి మనసారా దేవుణ్ణి స్తుతించాలనుకుంటున్నావా, కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నావు, నువ్వు ఏదన్నా చెప్పు.
కానీ మొట్టమొదట మనోనిదానం, రెండవది దోషములను ఒప్పుకొనుట, మూడవది ఇప్పటికే దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు చెప్పుట అనేది కూడా ఒకటి ఉంది. మూడవది, ఇప్పటి వరకు దేవుడు చేసిన మేలులను తలంచి కృతజ్ఞత చెప్పుట. ఆ మేలులలో మొట్టమొదటిది ఏంటంటే మన పాపములను ఏ రోజుకు ఆ రోజు ఆయన పరిహరిస్తున్నాడు. అది పెద్ద మేలు. ఇక తర్వాత అన్న వస్త్రాలు, ఆయురారోగ్యం, విజ్ఞాపనలకు జవాబు, అడిగిన విషయాల్లో దేవుని సమాధానం, వాటన్నిటిని బట్టి దేవునికి రక్షణను బట్టి, మరి మనకి రక్షణ రక్తం గార్చి ఇచ్చాడు, ప్రాణం పెట్టి ఇచ్చాడు. రక్షణను బట్టి కృతజ్ఞతలు చెప్పొచ్చు. ఆ రక్షణలో ఇంతవరకు నువ్వు కొనసాగుతున్నట్లుగా దేవుడు చేయుటను బట్టి దేవుడిని స్తుతించవచ్చు. ఒకవేళ ప్రభు సేవ చేసే వ్యక్తివైతే ఆ సేవ నీకు దేవుడు ఇచ్చినందుకు, దూతలకు సైతం లేని అవకాశం నీకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పొచ్చు. ఆయన చేసిన ఉపకారములను, మేలులను తలంచుకొని దేవునికి స్తోత్రాలు చెప్పుకోవచ్చు. కాసేపు అట్లా దేవుని మహింపరచుకుంటూ దేవునితో మాట్లాడుకోవచ్చు. ఏమైనా అర్థమవుతుందా నేను చెప్పేది? నిజంగా చెప్పండి, అర్థమవుతుందా? ప్రార్థనకు ఉపక్రమించినప్పుడు మనం ఎలా చేయాలి ప్రార్థన అనేది చెప్తున్నాను సోదరులారా. మీకు తెలిస్తే సంతోషం, తెలియని వాళ్ళు అయితే నేర్చుకోండి. ఏం చెప్పాను? 3 సంగతులు చెప్పాను. మొట్టమొదటిది, రెండవది దోషముల యొక్క ఒప్పుకోలు, మూడవది దోషములను పరిహరించినందుకు గాను దేవునికి. అంతేకాదు ఇప్పటి వరకు ఏ రోజుకు ఆ రోజు పరిహరిస్తూ ఉన్నాడు, వాటిని బట్టి కూడా దేవుని కృతజ్ఞతలు. అంతేకాదు దేవుడు మనకు చేసిన ఉపకారములన్నీ నీ గుర్తున్నంత వరకు దేవుణ్ణి సన్నుతించాలి. అది మర్యాద. ఏందది? మర్యాద, పద్ధతి. ఎవరి దగ్గర